ఈ వీడియో చూస్తున్న మీ అందరికి ధన్యవాదములు. అయితే ఈ వీడియో అనేది చాలా అంటే చాలా నాలెడ్జబుల్‌గా ఉండబోతుంది. ఈ వీడియో అనేది ఎలాన్ మస్క్ గురించి చేయబడటం జరిగింది. ఇక టాపిక్‌లోకి వెళ్తే ఎలాన్ మస్క్ ఎవరో మీ అందరికీ తెలుసు. బహుశా తెలియనోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇకపోతే గూగుల్ కంపెనీ గురించి ఎవరు తెలియనోళ్ళు ఉండరు. గూగుల్ కంపెనీ సీఈఓ గురించి ఎవరు తెలియనోళ్ళు ఉండరు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా గూగుల్ కంపెనీ మాత్రమే మార్కెట్లో అన్ని రంగాల్లో చాలా చురుగ్గా వ్యవహరిస్తుంది. అంటే గూగుల్ యొక్క బ్రాండ్స్ మరియు గూగుల్ యొక్క వెబ్సైట్స్. వాటిలో నెంబర్ 1 వచ్చేసి క్రోమ్ సెర్చ్ ఇంజన్, గూగుల్ సెర్చ్ ఇంజన్, అలాగే గూగుల్ జీమెయిల్. అయితే ఏముంది అంటారా? ఎక్కడే ఉందండి అతిపెద్ద బొక్క. ఏదైతే గూగుల్ జీమెయిల్ ఉందో దీనికి ఆల్టర్నేటివ్ గా ఎలాన్ మస్క్ ఎక్స్ మెయిల్ అనేది తీసుకురాబోతున్నాడు. ఇలా గనక జరిగితే ఇంటర్నెట్ మార్కెటింగ్ లో ఎలాన్ మస్క్ 100% షేర్ ని ఆక్యుపై చేస్తాడు. ఎలాన్ మస్క్ ఫ్యూచర్ ప్లానింగ్స్ చాలా అంటే చాలా డేంజర్ గా ఉన్నాయి. అయితే ఆ ప్రమాదం అనేది మనకు కాదు, బిజినెస్ మ్యాన్స్ కి, అలాగే ఇంటర్నేషనల్ వ్యాపారస్తులకి. మీకు ఇంకో విషయం తెలుసా? ఎలాన్ మస్క్ మన అంబానీకి కూడా పెద్ద రాడ్ దించాడు. అదేమిటంటే మన అంబానీ మామ జియో సిమ్ ఉంది కదా, ఇండియన్ టెలికాం మార్కెట్ లో అదే 100% షేర్ ఉంది. ఇదిగాక మన ఇండియా ప్రపంచ దేశాలలో జనాభాలో 2వ స్థానంలో ఉంది. అంటే మన అంబానీ మామ జియో సిమ్ ని ప్రతి 100 మందిలో మాక్సిమం 99 మంది వాడుతున్నారు. అయితే అంబానీ మామకి ఇందులో ఏముంది పెద్ద బొక్క అంటారా? ఏదైతే అంబానీ మామ జియో సిమ్ ఉందో దానికి ఆల్టర్నేటివ్ గా ఎలా ఎక్స్ సిమ్ అనేది ఇండియాకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. డైరెక్ట్ గా శాటిలైట్ కనెక్షన్ అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ 6GB. ఎలాన్ మస్క్ సిమ్ గానీ ఇండియాలోకి వచ్చిందంటే జియో గ్రాఫ్ అనేది అమాంతం పడిపోతుంది. ఇలా ఎలాన్ మస్క్ చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచించి మంచి మంచి టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలా మంది బిజినెస్ మ్యాన్స్ అయితే నష్టపోతారని నేను అనుకుంటున్నాను. అయితే ఎలాన్ మస్క్ ఇండియాలో బిజినెస్ ని ఎక్స్పోజ్ చేయాలని చెప్పి మీటింగ్ అయితే జరిగింది. కానీ ఆ మీటింగ్ లో కొన్ని విషయాలు అనేవి మన ఇండియన్ గవర్నమెంట్ కి అనుకూలంగా లేకపోవడం వల్ల మీటింగ్ అయితే జస్ట్ మీటింగ్ అని మిగిలిపోయింది. ప్రపంచ ధనవంతుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ జీమెయిల్ కి ఒక పెద్ద రాడ్ దించాడు. గూగుల్ జీమెయిల్ కి ఆల్టర్నేటివ్ గా ఎక్స్ జీమెయిల్ తీసుకురాబోతున్నాడు. ఇలాగానే జరిగితే గూగుల్ తల పట్టుకున్నట్టే అవుతుంది. అలాగే ఎలాన్ మస్క్ మన ఇండియాలో కూడా బిజినెస్ ని ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాడు. టెలికాం రంగంలో జియో సిమ్ మాత్రమే 100% షేర్ ని ఆక్యుపై చేస్తుంది. దానికి ఆల్టర్నేటివ్ గా ఎలాన్ మస్క్ ఎక్స్ సిమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు ఇండియాకి. ఇలా గనక జరిగిందంటే అంబానీ మామ తల మీద గుడ్డేసుకున్నట్టే అవుతుంది. అందుకనే అంబానీ మామ మన ఇండియన్ గవర్నమెంట్ ని కన్విన్స్ చేసి ఆ బిజినెస్ రాకుండా చేశాడు. ఏదేమైనా గానీ ఎలాన్ మస్క్ మాత్రం ఆల్ ఓవర్ వరల్డ్ ని దుమ్ము సుడాడేస్తున్నాడు. అడ్వాన్స్డ్ టెక్నాలజీలతోటి దుమ్ము రేపుతున్నాడు. ఎలాన్ మస్క్ మామ, నీ ఆలోచనలకి, నీ ఇన్నోవేషన్స్ కి, నీ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ మామ.